నమస్కారం. అదిగో తోక అనగానే ఇదిగో పులి అంటూ, అదిగో పాము అనగానే ఇంకేదో చచ్చాడని చెప్పేసి ఇలా సమాజం ఎలా తయారైందంటే, చివరికి తిరుమలలో క్యూ కాంప్లెక్స్లో ఎవరో ఒక ఆమెను పాము గరిచింది అనగానే ఇంకేముంది పాముల మీద పాములు తిరుగుతుందని చెప్పేసి కొంతమంది ఆడపాము ఏడపాము. అసలు జరిగింది ఏంటి కూడా క్రాస్ చెక్ చేయాలి. మొన్న పులుల సంచారం కనపడింది, జాగ్రత్తగా ఉన్నారు. ఈలో పాము అన్నప్పుడు ఎక్కడైనా కనీసం క్రాస్ చెక్ చేయాలా, నచ్చినట్టు వార్తలు ఇచ్చి పడేశారు. ఈరోజు తిరుమల తిరుపతి దేవస్థానం క్లారిటీ ఇచ్చారు. వరంగల్ నుంచి మౌనిక శరత్ దంపతులు వాళ్ళ బాబుతోనో పాపతోనో వచ్చారు. 300 రూపాయలు దర్శనం. వాళ్ళు కీలన్లోకి ఎంటర్ అవ్వాలి. ఎంటర్ అవడానికి ముందు అక్కడ మొత్తం అడవి జాతి చెట్లు మూలికలు ఏవో ఇవన్నీ ఉంటాయట. అక్కడ చిన్నపాటి ఒక చిన్న కుంటలాగా కూడా ఇది ఉండిద్ది అట. దెన్ ఏనుగు తొండం, ఏనుగు పాము సమేత ఒక నేము, బట్ జస్ట్ లైక్ నీలపాము లాంటిది అంట. అది పశువుల ముక్కులో కూడా వెళ్ళేసి వస్తూ ఉండిద్ది అట. నేను అక్కడ ప్రమాదానికి గురైనటువంటి నేను అసలు ఏం తక్కువ చేయట్లేదు. అక్కడ ఉన్నటువంటి భక్తులు ఎవరైతే ఉన్నారో భయపడొద్దని చెబుతున్నారు. తిరుమల చుట్టుపక్కల మొత్తం అడవి, అగ్రీడ్, మరి జనావాసాల్లోకి ఏవి రావండి. ఇక మొన్న ఆ రోజు అక్కడ ఏదో పాము తిరిగడుతున్నట్టు ఏదో అనిపించింది అక్కడ ఉన్న వాళ్ళకి. ఈలోపు ఒకటి ఆమె కాలు వచ్చేసి కరిచినట్టు అనిపించింది. స్నేక్ క్యాచర్ వాళ్ళకి వెళ్ళి ఫోన్ చేస్తే ఇమీడియట్గా వాళ్ళు వచ్చారు. ఈవెన్ అప్పటికే దగ్గర ఉన్నట్టు అశ్విని ఆసుపత్రి ఉండేది పైన కొండ మీద. ఆడ తీసుకెళ్లారు. అది ఏం లేదమ్మా, పాము ఏం కరవలేదమ్మా అంటే, లేదండి కాలు మీదకి వచ్చి నేను చూసానంటే, సరే అమ్మ పని చేద్దాం, ఫస్ట్ ఎయిడ్ చేస్తాం, కింద వెంకటేశ్వర ఆసుపత్రి ఉందమ్మా, స్విమ్స్కి అక్కడ పంపిస్తాం, అక్కడ పంపారు. వాళ్ళు కూడా చెక్ చేసి ఏమీ లేదు, కరిచింది నీలపామే అండ్ మోరు అది కూడా అసలు ఏం చేయలేదు, ఇబ్బంది ఏం లేదని చెప్పేసి వాళ్ళు కూడా అన్నారు. అయిపోయింది. ఇది ఈరోజు క్లారిటీ ఇచ్చారు. ఈలోపు స్నేక్ క్యాచర్ వచ్చి ఏమన్నాడు, ఆ చుట్టుపక్కల ఈ నీలపాములు లాంటివి తిరుగుతూనే ఉంటాయి, ఏనుగు పురుగు సమ్మేద అన్నాడు ఆ పదం. దాని అసలు ఇబ్బంది ఏమో, భయపడద్దు, క్యూ లైన్లోకి ఎప్పుడైతే పాములు అయితే రాలేదు, భయపడద్దని అన్నాడు. బట్ ఏమని ఇచ్చారని నిన్న మొన్న అయితే తిరుమల వెళ్ళే భక్తులు కొంచెం పెను ప్రమాదం, క్యూ లైన్లో పాములు వస్తున్నాయంటే టీటీడీ సిబ్బంది ఏం చేస్తున్నారు, రకరకాలు. ఇక ఆ వైసీపీ ఆ సాక్షితకి వాళ్ళ ఇష్టం. పుకార్లని దయచేసి షికారులు చేయకండి, పుకార్లు నమ్మి దయచేసి భయపడలకు గురి కాకండి. అండ్ అన్నిటికి మించి అతి ముఖ్యమైన విషయం, దయచేసి చుట్టుపక్కల చెట్లు ఉన్నా లేదు మెట్ల మీద వెళ్తున్న చుట్టుపక్కల అడవి లాంటిది ఉన్నప్పుడు కొంచెం జాగ్రత్త కేర్ఫుల్గా అయితే ఉండండి, ఏం పర్లేదు, అది అయితే నష్టం లేదు. మ్యాక్సిమం రేత్రుల పూట మాత్రం మెట్ల మార్గంలో తర్వాత పైన దర్శిస్తున్నప్పుడు చుట్టుపక్కల చెట్లు గిట్లా ఉన్నప్పుడు నైట్ జాగ్రత్తగా అయితే ఉండండి. ఎందుకంటే కంటి తేలోపల కనిపెట్టుకు తిరగాలి.